హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేది ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేము కూడా మా అత్తగారు, మా తోడిగోడలు, మా అత్తగారితో అందరితో కలిసి బాగా జరుపుకున్నాం. పొద్దున్నే ఇంట్రో ఇవ్వడం కుదరలేదు, సో అందుకే ఇప్పుడు ఇస్తున్నా. సో మేము ఎలా జరుపుకున్నాం అనేది చూసేయండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నసుత్రం తదేవ తారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీపదే గ్రహస్వర సర్వేభ్యో మహాజినేభ్యో నమః సర్వేభ్యో మహాజినేభ్యో రాయిణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోత్రభోక్తినం దేశ పాలపల్కుద్రస్య వత్తిన కోటేశ్వరం దేశ ధర్మత్రి వత్తిన రంగనాయకమనం ఈ సాహకంసే ఆరోగ్య సంపూర్ణ అనుగ్రహకీద్రశ్రీమంతో మహతమంతో పాలపల్కుద్రస్య వత్తన రంగిరాజస్వామి దేశ ధర్మత్రి లక్ష్మీనాగ तुलसी लक्ष्मी नाग तुलसी नाम ई सहकुलस्य आरोग्य संपूर्ण अनुग्रहकराकमंतो महंतमंतो दिनकर नाग हनुमान अंदिस्य धर्मति नीलिमा नामनी आरोग्य दांपत्य संतान प्राप्तनंतो दिनेश शर्मा दिस्य धर्मति नाय सागसायर्तिना नाम ई सहकुलमाना पुरमित आयु आरोग्य इत्रामंतो महंतमंतो अज्ञानमान उद्योग प्रमोशन इंक्रीमेंट अनुग्रहकराक अभिवृद्धि अनुग्रहकराकमंतो महंतमंतो संतान अभिवृद्धि अनुग्रहकराक इदरसिमंतो महंतमंतो ग्रह पीडोत्यामि अपवत्यमंतो हरि ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. సూత పౌనానికుడు సౌనకాది మొదలుగు మహర్షుని చూసి ఇట్లా అన్నాడట. ఏమని అన్నారంటే, ఓ మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యంలో కలిగినట్టు ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడట. దాన్ని ఇప్పుడు చెప్పమని అడిగారట. ఎవరు? సౌనకాది మహాములు సూత మహాని. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉందట, పేదింటిరాలు. ఆ చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి అన్ని పనులు కూడా చక్కబెట్టుకొని ఆనందం కలుగుతుంది. ఆడ మనిషి ఇంట్లో ఉన్న స్త్రీ కూడా ఇట్లా ఇంత సంతోషంగా గేలి కాకుండా చిరాకుబురగా లేకుండా సంతోషంగా ఆనందంగా ఉందంటే ఆ ఇంట్లోకి దేవతలందరూ కూడా వస్తారు. అది మీరు గుర్తుపెట్టుకుని, అందుకే పురాణాలు చెప్తుంది ఈ విషయం. దేవతలందరూ కూడా ఆ ఇంట్లోకి వచ్చేసి చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అనమాట. అలాగే ఈ చారుమతి ఇలా చేస్తుంది కదా, ఈ చారుమతి మీద అమ్మవారికి ప్రేమ కలిగింది. అబ్బా, ఈ స్త్రీ ఎంత బాగా చేస్తుంది, చక్కగా చేస్తుంది కదా. ఇంటి చారుమతికి కల్లో కనిపించింది వరలక్ష్మీదేవి. వరలక్ష్మీదేవి, ఓ అమ్మ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని నీకు నేను అనుగ్రహించడానికి కటాక్షి నీ యొక్క ప్రేమ కలిగి నీ మీద నేను ఈ యొక్క అనుగ్రహం కందేసి నేను అనుగ్రహించడానికి నేను వచ్చానమ్మా అని చెప్పేసినారు. వచ్చేసి అమ్మలు అక్కడ ఉంటారు కదా, స్నేహితులు అందరూ కూడా ఉంటారు కదా, వీళ్ళు కూడా ఆహా చారుమతికి ఇలా చెప్పిందంటే ఆమెతో కలిసి మనం కూడా చేసుకున్నామంటే మనకు కూడా అనుగ్రహం కలుగుతుంది, వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు అందరూ కూడా చారుమతి చేసుకునేటప్పుడు చేసుకుందామన్న చేస్తుందోటి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. షోడశోపచారాలతో అంటే 16 రకాల పూజలు చేశారన్నమాట. వాళ్ళ మనసు ఏదైతే వస్తుందో అదే రకం, మంత్రం కానీ తంత్రం కానీ ఏదైనా కానీ అది వేరే విషయం, పక్కన పెట్టేసేయండి. 16 రకాల షోడశోపచారాలు పూజ చేసేసరికి అమ్మ సంతోషం చెందిందనమాట. సంతోషం వెంటనే ఆమె ఒక ప్రదక్షిణానికి అనుగ్రహించేసింది. అనుగ్రహించేసరికి వాళ్ళందరూ కాళ్ళని చూసుకున్నారు. ఎందుకని ఇంతకుముందు ఏమీ లేవు కదా, ఇప్పుడు ఏంటి ఈ కాలు గలకలా ఉంటుంది ఏంటి అని కాళ్ళని చూసుకొని, ఆహా వరలక్ష్మీదేవి మన అనుగ్రహం కలిగించేసి అమ్మవారు అనుగ్రహం కలిగింది అని కాళ్ళ దగ్గర చూసుకొని మళ్ళీ రెండవ ప్రదక్షిణ చేశారన్నమాట. రెండవ ప్రదక్షిణ చేసిన వెంటనే అస్తమైంది దగ్ధక మానం చిన్న కింకములు గల్లు గల్లు అని అన్నట్లుగా చేతులందు గల్లుమనే గాజులు, ఉంగరాలు, తర్వాత ఏమో అందెలు, తర్వాత ఈ ఆభరణాలు అయితే ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళు ధరించేవి అన్నీ కూడా చేతులకు ఇచ్చేసింది అనమాట. ఇచ్చేసరికి ఆనందం చెందేసి, ఓహో అమ్మవారు ఇచ్చేసి ఆనందం చేసి ఇక 3వ ప్రదక్షిణ చేశారండి. ఇక చెప్పనేలా సర్వాంధార భూషణులు అయ్యారన్నమాట. చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి మాసము ఈ వ్రతము చేయిస్తూ పుత్ర పౌత్రాభి వృద్ధి కలిగి ధనకరక వస్తు వాహనంతో కూడా కూడుకొని సుఖంగా ఉన్నారట. వాళ్ళందరూ కూడా ప్రతి మాసం కూడా చేసుకుంటే ధనకరక వస్తువు వాళ్ళతోటి నలుగురికి ఉపయోగపడుతూ నలుగురు పెడుతూ సంతోషంగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని వేడుకుంటూ ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతము బ్రాహ్మణాది 4 జాతుల వాళ్ళు కూడా చేయవచ్చును. అట్లా నర్చిన సర్వసౌభాగ్యులు కలిగి సుఖంగా నుందురు. ఈ కథను వారు చదువు వారికి వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యంలో సిద్ధించును. ఇది భవిష్యత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వరుల సంవాదమైన వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. जय बोलो वरलक्ष्मी माता की, जय बोलो महालक्ष्मी माता की, जय बोलो महासरस्वती माता की, जय बोलो महागौरी माता की. हर 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 नमो पार्वतीपति महादेव. అయిపోయింది. ఇక ఇప్పుడు ఆ తోరాలకి
ఆ అక్షింతలు అవార్డు దగ్గర కొన్ని వేసుకొని కొన్ని తల మీద. చెప్పనమ్మా. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాసి చ ఇందిరా తారకోకోభ్యాం ఇందిరా వై నమో నమః. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం రెండోసారి ఇస్తినమ్మ వాయినం రెండోసారి ముట్టిందమ్మ వాయినం మూడోసారి ముట్టినమ్మ వాయినం మూడోసారి ముట్టినమ్మ వాయినం. ఈ వాయినం పుచ్చుకున్న వనిత పేరు నేనే లక్ష్మిని నేనే సరస్వతిని నేనే గౌరీని. చెప్పండి. నేనే లక్ష్మిని నేనే సరస్వతిని నేనే గౌరీని. ఓకే. ఏ సౌండ్ వినవట్ల ఈ సౌండ్. మూడోసారి ముట్టిందమ్మ వాయినం. మూడోసారి వచ్చింది, రెండోసారి లేదా? మూడోసారి ఇస్తినమ్మ వాయినం. నా వాయినం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయినం. ఇస్తినమ్మ వాయినం. రెండోసారి ఇస్తినమ్మ వాయినం. మూడోసారి ఇస్తినమ్మ వాయినం. మూడోసారి ముట్టిందమ్మ వాయినం. ఈ వాయినం పుచ్చుకున్న వంటి పేరు ఏంటి అడుగురా సచిన? లక్ష్మి సరస్వతి గౌరీ. రైట్, వెరీ గుడ్. సరిపోయింది, బాగుంది బాగుంది.
నీలిమ సంకల్పం బాగానే ఉంది. పట్టుదే వస్తుంది. ఎప్పుడు పట్టి గడియాల పక్కన ఉంది ఎన్ని పడింది 3 దెబ్బలకే పగిలింది. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకి నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశికి ఆ సింహ మధ్యకు నీరాజనం బంగారు హారాల సింగారమలకించు అంబికా హృదయాకు నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరికి నీరాజనం. जय बोलो दुर्गा माता की जय। जय बोलो वरलक्ष्मी माता की जय। जय बोलो सरस्वती माता की जय। हर हर नमः पार्वती पति हनुमान देव ఒకరు పట్టుకోండి. హర హర మహాదేవ్. శారదామయికి నీరాజనం ముగ్గురమ్మలకు మూలమకు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్త జనలి చేటి నీరాజనం సకల హృదయాల మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నాము. మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే నేను ఎలా రెడీ అయ్యానో కూడా కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నీదే ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. బాయ్ బాయ్.